హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగొన్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పెన్షన్ పంపిణీ విషయంలో ఒక గుడ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కోసం చాలామందికి చాలా అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన అయితే ఒక ప్రెస్ మీటింగ్లో అయితే మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇకపై పెన్షన్ ఎవరు పంచుతారు, వాలంటీర్లు పంచుతారా లేకపోతే ఎవరు పంచుతారని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంది. సో ఆ డౌట్ని అయితే క్లారిఫై చేస్తున్నారేమో. క్లారిఫై చేస్తే ఒక ప్రెస్ మీట్లో అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా చెప్పారు. సో ఇకపై పెన్షన్లు అనేవి వాలంటీర్ వ్యవస్థ కాకుండా సచివాలయం వ్యవస్థతోని ఇంకా మనకి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారో అలాగే టీడీపీ బీజేపీ అలాగే మన జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరు కార్యకర్తలు కాకుండా మనకి ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళతో ఆ రాజకీయ నాయకులతో అయితే కలిసి ఈ సచివాలయం వ్యవస్థతో అయితే మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేయమని ఆదేశాలు అయితే ఇచ్చారు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ వచ్చేసరికి ప్రజలందరూ కూడా రాజకీయ నాయకులతో అయితే మీట్ అయితే అవుతారు కదా. సో వాళ్ళైతే కలుస్తారు. సో అలా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ప్రజల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అలా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల రాజకీయ నాయకులకి ఆ ప్రజల్లో ఉన్న కష్టాలు కూడా తెలుస్తాయని చెప్పి, సో అదేవిధంగా ఆ కష్టాలు తెలియడం వల్ల నెక్స్ట్ టైంకి ఆ ఓట్లకి ఎలక్షన్కి అయ్యే టైంకి వాళ్ళ కష్టాలు తెలుసుకున్న రాజకీయ నాయకులు వాటిని సాల్వ్ చేస్తారు, వాటిని పూర్తి చేస్తారు. అలాగే అవసరాలు కానీ లేకపోతే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందులుగా అన్నింటినీ కూడా వాళ్ళు ఎవరెవరైతే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ జనసేన అలాగే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సో వారైతే ఆ సమస్యను అయితే సాల్వ్ చేస్తారని చెప్పి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకి క్లియర్గా ఈ పెన్షన్స్ విషయంలో అయితే మనకి ఈ ప్రెస్ నోటీస్లో మనకి ఈ విషయం అయితే తెలియజేశారు. సో అదేవిధంగా ఇంకా రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మేము ఎలాగైతే 3 రోజుల్లో రేషన్ ఇస్తున్నామో సో 3 రోజుల్లోనే మీరు రేషన్ కూడా ఇస్తామని చెప్పి ఎటువంటి వ్యాన్లు ఏవిటి లేకుండా కూడా రేషన్ సప్లై చేసే వాళ్ళే రేషన్ ఇస్తారని చెప్పి అయితే వాళ్ళు అయితే గట్టిగా డిమాండ్ అయితే చేస్తున్నారు. సో అదేవిధంగా మనకైతే వాళ్ళే కూడా పెన్షన్లు కూడా పంపిస్తామని చెప్పి అయితే వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తారు. సో వాళ్ళే పెన్షన్లు ఇస్తామని చెప్పి అలాగే వాళ్ళే రేషన్ కూడా ఇస్తామని చెప్పి అయితే వాళ్ళకే ఆ అవకాశాన్ని ఇవ్వమని చెప్పి అయితే రేషన్ డిపో వాళ్ళు కూడా ఆ రేషన్ సప్లయర్స్ కూడా అడుగుతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి క్లియర్గా మాట అయితే మాట్లాడలేదు. కాకపోతే ఆయన అయితే క్లియర్గా ప్రెస్ నోటీసులో మనకు చెప్పింది ఏంటంటే ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల్లోకి టీడీపీ కానీ బీజేపీ కానీ అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చి పెన్షన్ల సమయంలో అయితే ప్రజలతో మీట్ అవుతారు, ప్రజలకు ఆ పెన్షన్లు అయితే పంచడం అయితే చేస్తారు. సో అదే టైంలో అదే సమయంలోని వాళ్ళ కష్టసుఖాలు కూడా తెలుసుకుంటారు. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి అయితే సాయం చేస్తారని చెప్పి ఇలాగైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో మీలో ఎంతమంది అయితే ఈ డెసిషన్కి ఈ నిర్ణయం మంచిదని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఎవరెవరైతే మంచిది అనుకుంటున్నారో ఇలాంటి మంచిగా జరగాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే కామెంట్ అయితే చేయండి. సో అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.